ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకేదైనా లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందా? సపోజ్ మనం ఒక ఎస్ఐపి స్టార్ట్ చేశాము. ఎస్ఐపి స్టార్ట్ చేశాము. ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ గోల్ ప్రకారం పెట్టుకున్నాం. మధ్యలో ఆపితే ఏమన్నా మనం ఎక్స్‌ట్రా చార్జెస్ ఏమైనా పే చేయాలా? ఏమైనా లాక్ ఇన్ పీరియడ్ ఉంటుందా? మనం మధ్యలో విత్‌డ్రా చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా? ఇలాంటి క్వెషన్స్ అనేవి చాలా చాలా కామన్‌గా వస్తుంటాయి చాలామంది ఇన్వెస్టర్స్ దగ్గర. సో, ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దేర్ ఈస్ నో లాక్ ఇన్ పీరియడ్. మీరు ఎన్ని సంవత్సరాలైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చు. జనరల్‌గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో మీరు మధ్యలో విత్‌డ్రా చేసుకున్న ఎగ్జిట్ లోడ్ అనేది జనరల్‌గా ఉండదు. అన్‌లెస్ ఇట్ ఈస్ ఎ న్యూ ఫండ్ అండ్ ఫస్ట్ మంత్ 1 మంత్‌లో గాని, 1 వీక్‌లో గాని విత్‌డ్రా చేసుకున్నప్పుడు మాత్రమే దేర్ ఈస్ ఎ ఎగ్జిట్ లోడ్. బట్ జనరల్‌గా ఎగ్జిట్ లోడ్ అనేది చాలా వరకు చాలా ఫండ్స్‌లో లేదు. మీరు మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ కంపల్సరీ ఉండాలి అనే లాక్ ఇన్ పీరియడ్ ఏది ఉండదు. అన్‌లెస్ అది ఒక సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్ లైక్ చిల్డ్రన్ ఫండ్స్ లాంటివి, లేదా రిటైర్మెంట్ ఫండ్స్ లాంటివి. సొల్యూషన్ ఓరియెంటెడ్ ఫండ్స్‌లో మాత్రమే ఈ లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి, జనరల్ డైవర్సిఫైడ్ ఫండ్స్‌లో ఏ ఫండ్‌లో కూడా మీకు లాక్ ఇన్ పీరియడ్ అంటూ ఉండదు. మ్యూచువల్ ఫండ్స్‌కి అదర్ ప్రొడక్ట్స్ లైక్ యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్, యూలిప్స్ కావచ్చు, నార్మల్ ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ కావచ్చు. సో, వీటిల్లో మీకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు లాక్ ఇన్ పీరియడ్ అనేది ఉండదు. ఓకే. సో, హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ డిఫరెన్స్. థాంక్ యూ.